ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా నెలకొన్న రద్దీతో తొక్కిసలాట జరిగింది. పలువురు మృతి చెందగా పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. భక్తుల తాకిడి విపరీతంగా ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు చెప్తున్నారు అధికారులు. పుణ్య స్నానాలకు ఎటు వెళ్లాలో తెలియకపోవడం వల్లే గందరగోళం తలెత్తిందని కొంతమంది భక్తులు చెప్తున్నారు. తొక్కిసలాట తర్వాత కనిపించిన దృశ్యాలు ఘటన తీవ్రతను అద్దం పడుతున్నాయి. ఘటనా స్థలంలో బ్యాగుల కుప్పలు చెల్లాచెదురుగా పడిపోయిన భక్తుల దుస్తులు దర్శనమిచ్చాయి. మౌని అమావాస్య నాడు గంగా నదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయనేది భక్తుల విశ్వాసం. ఈ సమయంలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందనే నమ్మకంతో కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమం ప్రధాన ఘాట్ వద్ద పుణ్య స్నానాలు చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే కొందరు బ్యారికేడ్లను దాటేందుకు ప్రయత్నించగా అవి విరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంట తెచ్చుకున్న బ్యాగులు లగేజీలతో పరిగెత్తలేక కొంతమంది కింద పడిపోయారు. ఘటనా స్థలంలో తమ వస్తువుల్ని వెతుక్కోవడం కోసం భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. అధికారులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్సుల్లో స్థానిక హాస్పిటల్స్కి తరలించారు. అయితే రద్దీ ఎక్కువగా ఉండడంతో ఒక దశలో అంబులెన్స్లకు కూడా దారి లేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ భక్తుల రద్దీ మాత్రం విపరీతంగానే ఉంది. ఇప్పటికే దాదాపు 4 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించగా ఇంకా లక్షల మంది వేచి చూస్తున్నారు. తాజా ఘటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తులు వెళ్లే మార్గంలో భద్రతను పెంచారు. వారికి సాయంగా వాలంటీర్లు, స్థానిక యంత్రాంగం నిరంతరం పనిచేస్తోంది.